ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన చుట్టుపక్కల కనిపించేటటువంటి ఈ మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది. ఇదే తిప్పతీగ, ప్రధానంగా తిప్పసత్తు. దీంట్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం. తిప్పసత్తు అంటే ఏమిటంటే, దీన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ఎందుకంటే తిప్పతీగ మనకి అన్ని కాలాల్లోనూ అది ఫ్రెష్గా దొరకకపోవచ్చు, కానీ దాని నుంచి తయారు చేసుకున్న తిప్పసత్తు త్రూఅవుట్ ద ఇయర్ మనం వాడుకోవచ్చు. అందుకనే ఈ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. తిప్పసత్తు అంటే ఏంటంటే తిప్పతీగ నుంచి తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్. ఎలా చేయాలి దీన్ని? బాగా ముదిరినటువంటి ఆ తిప్పతీగ అంటే ఏమిటంటే కాండం, ఇది చాలా లావుగా, పై పులుసు ఏమో తెల్లగా ఉంటుంది, లోపల ఆ పులుసుని ఇలాగా తీసి చూస్తే లోపల పసుపచ్చగా ఉంటుంది. ఇలాంటి తిప్పతీగని బాగా దంచాలి. తీగనే అంటే ఆకులు మూలాలు కాదు, కేవలం ఆ తీగ, ఆ స్టెమ్మే. దీన్ని బాగా దంచి నీళ్ళలో వేసి బాగా పిసకాలి. ఆ తర్వాత కొన్ని గంటల సేపు అలాగే ఉంచేయాలి. అప్పుడు అడుగు భాగంలో తెల్లటి పదార్థం చేరుకుంటుంది. దీన్నే తిప్పసత్తు అంటారు. దీన్ని మీరు తయారు చేసుకోలేకపోయినా ఆయుర్వేద మూలికలు అమ్మేటటువంటి అంగళ్ళలో నుంచి కానీ, లేకపోతే మందులు అమ్మేటువంటి షాపుల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. దీన్ని గుడూచి సత్వం, గిలాయి సత్వం ఇలాంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మెయిన్గా హీట్ని తగ్గిస్తుంది. ఇది అన్ని ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. మరి దీంతో ఎలాంటి సమస్యలను చక్కదిద్దుకోవచ్చు ఇది తెలుసుకుందాం. శరీరంలో వేడున్నా, కాళ్ళు చేతులు మంటలున్నా, తిమ్మిర్లుగా ఉన్నా, లేదా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఉన్నా, సెగవ్యాధి, అలాగే నోటిపోత, మూత్రంలో మంట, అలాగే మూత్రం అదే పనిగా వస్తూ ఉండటం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ తిప్పసత్తు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ గుడూచి సత్వం లేదా ఈ తిప్పసత్తు దీన్ని ఒక స్పూను తీసుకొని రోజు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా దీనికి తగినంత పంచదార, అలాగే వెన్నపూస కానీ లేదా నెయ్యి కానీ ఇలాంటివి కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే శరీరంలో ఈ వేడి తగ్గుతుంది. చాలామంది నాన్ స్పెసిఫిక్గా ఈ వేడిని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలామంది సమస్య ఇది. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వేడి తగ్గుతుంది. వేడి వల్ల వచ్చే నోటి పూత ఇలాంటివి కూడా తగ్గుతాయి. తిప్పసత్తుని ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు కూడా దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీనికి పంచదార, వెన్నపూస, నెయ్యి ఇలాంటి వాటిని కలిపి తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. దీంతో శరీరంలో వేడి తగ్గుతుంది, కాళ్ళు చేతుల్లో తిమ్మిళ్ళు, మంటలు తగ్గుతాయి. అలాగే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం, అతి మూత్రం తగ్గుతుంది, సెగవ్యాధిలో రిలీఫ్ వస్తుంది, నోటి పూత తగ్గుతుంది. అది దీని ప్రత్యేకత. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవటం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక చాలామందికి కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలాగే కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటేమిటి, సొమాటిక్ సిమ్టమ్స్ అంటారు వీటిని, సైకోసొమాటిక్ సిమ్టమ్స్. అంటే ఇక యూ నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్ అన్నట్టు చెప్తూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఏమి ఇవ్వాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఒకటి కాదు, తలనొప్పి అంటారు, కళ్ళ నొప్పులు అంటారు, శరీరంలో మంట అంటారు, యూరిన్ మంట అంటారు, తర్వాత భయం అంటారు, గుండెదడ అంటారు, అతిగా చెమటపడుతుంది అంటూ ఉంటారు, పొంతం లేనట్టు చెబుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ పొంతన ఉంటుంది. ఇదే శరీరంలో అతి ఉష్ణం. ఈ ఉష్ణాన్ని తగ్గించాలి. దానికి ఈ తిప్పసత్తు పనిచేస్తుంది. తిప్పసత్తు, సొంటి పొడి సమాన భాగాలుగా కలపాలి. ఉదయం, సాయంత్రం 1/2 స్పూన్ చొప్పున దీనికి తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కీడ నొప్పులు, కండరాల నొప్పులు, అలాగే ఈ నొప్పులతో కూడిన జ్వరం, వాపులతో కూడిన జ్వరం, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో వచ్చేటువంటి కీడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే అజీర్ణం వల్ల వచ్చేటటువంటి కండరాల నొప్పులు, జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వచ్చేటువంటి నీరసం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అలాగే శరీర దారుఢ్యం పెరిగి చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇన్ని సమస్యలకి ఏకైక సమాధానం ఏమిటి అంటే ఈ తిప్పసత్తు, అలాగే సొంటి పొడి సమభాగాలుగా కలిపి ఉదయం, సాయంత్రం 1/2 స్పూన్ చొప్పున దీనికి తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. సింపుల్. దీంతో ఈ సొమాటిక్ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇక మరొక సమస్య, ఈ అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలుగా అనిపించడం,
తిమ్మిర్లుగా అనిపించడం, అలాగే ఇమ్యూనిటీ తగ్గటం. ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాల్లో ఇవన్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ తిప్పసత్తు పనిచేస్తుంది. తిప్పసత్తు, అలాగే సుగంధి పాల పొడి, అలాగే ఉసిరికాయ పెచ్చుల పొడి, పంచదార అన్నింటినీ ఒక్కొక్కటి ఒక 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఒక చక్కటి ఔషధం సిద్ధమవుతుంది. తిప్పసత్తు 50 గ్రాములు, సుగంధి పాల పొడి 50 గ్రాములు, ఉసిరికాయ పెచ్చుల పొడి 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు అన్నింటినీ కలిపితే మీకు ఒక మంచి మెడిసిన్ సిద్ధమవుతుంది. దీన్ని ఇలా తయారు చేసుకొని రోజు 2 పూట్ల కూడా పూటకి 1 స్పూన్ చొప్పున అర గ్లాసు నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో అరికాళ్ళు అరిచేతుల్లో మంటలు తగ్గుతాయి, తిమ్మిళ్ళు తగ్గుతాయి, అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా ఈ అధిక వేడి వల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆఖరికి షుగర్ వ్యాధిలో కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. కాకపోతే ఒకవేళ షుగర్ ఉంటే మాత్రం పంచదార కలపకుండా దీన్ని వాడుకోవాలి. ఇలాగా ఈ గుడూచి సత్వాన్ని అంటే తిప్పసత్తుని అనేక సమస్యలకి పరిష్కారం కింద వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని బట్టి తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల్ని సమూలంగా తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.